బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు మన్నె క్రిషాంక్ కు నోటీసులు అందించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి ఫేక్ వీడియోలు మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందించారు. ఇక పోలీసుల నోటీసులపై స్పందించారు మన్నె క్రిషాంక్. ఏఐను తాను ఎక్కడా వాడలేదన్నారు. ఎస్సీయూలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు వాస్తవమే అన్నారు క్రిషాంక్. రేవంత్ ప్రభుత్వం తనపై 4 కేసులు పెట్టిందన్న క్రిషాంక్ పోలీస్ నోటీసులు లీగల్ గానే ఎదుర్కొంటామన్నారు. జింకలు చనిపోవడానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలి. 9వ తారీఖున 10వ తారీఖున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి స్పెషల్ వింగ్ పెట్టుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డైవర్ట్ అయ్యి మరి వాళ్ళ జింకలను చంపడానికి ఎవరి మీద కేసులు కావాలి, ఆ చెట్లను నరకడానికి కారణమైన ఎవరి మీద కేసులు కావాలి, సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని పంపించినప్పుడు అప్పుడు సడన్గా మొత్తం జేసీబీలను అక్కడికి వెళ్ళి ఖాళీ చేశారు. ఇవాళ దేశ స్థాయిలో అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. సిగ్గుండాలి. ఏంటంటే 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి గెలిచిర్రట. కొంచెం మెదడున్న వాళ్ళకైనా ఎవరికైనా అర్థమవుతుంది. డిసెంబర్ 2023లో ప్రభుత్వం రాగానే ఫిబ్రవరి 2024 అంటే 3 నెలల్లో ఒక సుప్రీంకోర్టు కేసు గెలిచేస్తారంట. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు, దేశం మొత్తం ఒక దిక్కు. ఆ దేశంలో సుప్రీంకోర్టు ఉన్నది, పర్యావరణవేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. మీ చేతిలో వ్యవస్థ ఉన్నది కదా అని ఈ కేసులు పెడితే భయపడేది లేదు. రైట్గా బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అయితే ఇటు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో భాగంగా ఈ నెల 9, 10, 11 3 రోజుల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు విచారణకి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కంచె గచ్చిబౌలి భూముల వివాదం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఒక తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మన్నె క్రిషాంక్ పైన కేసు నమోదైంది. దానిలో భాగంగా గచ్చిబౌలి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి మన్నె క్రిషాంక్కి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపైన మన్నె క్రిషాంక్ కూడా స్పందించారు. ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన చెప్తున్నారు. విచారణకు కూడా హాజరవుతాను. ఈ నెల 9న, 10న, 11న 3 రోజుల పాటు విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను 9న, 10న, 11న 3 రోజుల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్తానని ఆయన చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ యొక్క కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ నెమళ్ళు, జింకలు లేనప్పటికీ ఉన్నాయని ఒక ఏఐ ద్వారాగా అందులో పోస్ట్ చేశారని చెప్పేసి ఆ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి వర్క్ జరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున నెమళ్ళు వేడుస్తున్నాయని, జింకలు పారిపోతున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పేసి కేసు నమోదైంది. అంటే అక్కడ ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా ఇటు నెమళ్ళు కానీ, జింకలు కానీ పరిగెడుతున్న దృశ్యాలు ఎక్కడ కూడా లేవు అనేది ప్రభుత్వ వాదన. దానిలో భాగంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ విధంగా క్రియేట్ చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల చాలామంది సెలబ్రిటీస్ కూడా నమ్మి వీటి ద్వారాగా సపోర్ట్గా కొంతమంది ట్వీట్ల ద్వారాగా కూడా చెప్పారు. కాబట్టి సో వీటిపైన కేసు నమోదు చేశారు. దానిలో భాగంగా మరొక నేతకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే మన్నె క్రిషాంక్కి నోటీసులు జారీ చేశారు కాబట్టి కొంతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి కొంతం దిలీప్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా మరోవైపు ఈ యొక్క కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి హైకోర్టులో కూడా కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది. ఈ విచారణ ఈ నెల 24కి వాయిదేసింది కాబట్టి ఖచ్చితంగా మన్నె క్రిషాంక్ విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 9న, 10న, 11న
3 రోజుల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరవుతారు. ఈ విచారణ సమయంలో మన్య క్రిషాంక్ని అడిగే ప్రశ్నల వర్షం పెద్ద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేయాల్సి వచ్చింది, అంటే ఏ ఉపయోగించి ఎందుకు పెద్ద ఎత్తున ఈ విధంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారు, పెద్ద ఎత్తున ఎందుకు వైరల్ చేశారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ కూడా మన్య క్రిషాంక్ని అడిగే అవకాశం ఉంది. మరి చూడాలి, మన్య క్రిషాంక్ విచారణకి హాజరవుతాను ఖచ్చితంగా అంటున్నారు కాబట్టి 9వ తారీఖు పోలీసులు అడిగే ప్రశ్నలకు మన్య క్రిషాంక్ కూడా ఏ విధంగా సమాధానం చెప్తారనే దానిపైన కూడా మనకు తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే ఆయన కూడా నోటీసులపైన స్పందించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్లోనే ఉన్నారు. తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో ఆయన భేటీ అయ్యారు. ఆల్రెడీ పైన లీగల్ టీంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. నోటీసులపైన ఏ విధంగా స్పందించాలనే దానిపైన కూడా, ఏ విధంగా పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే దానిపైన కూడా ఆయన అడ్వకేట్స్తో భేటీ అయ్యి సమావేశం చేస్తున్నారు. కాబట్టి ఆయన పైన ఇప్పటికే ప్రభుత్వం 22 కేసులు నమోదు చేసింది అంటున్నారు. ప్రస్తుతం అయితే 4 కేసులు BNS యాక్ట్ కింద ఆయన పైన ప్రస్తుతం అయితే ఈ యొక్క గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన పైన 4 కేసులు నమోదయ్యాయి. కాబట్టి BNS యాక్ట్ కింద సో ఖచ్చితంగా వాటిని ఎదుర్కొనడానికి న్యాయపరంగా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదం మాత్రం కొంత పెద్ద ఎత్తున ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఇప్పటికే చూసాం, మన్య క్రిషాంక్కి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ దిలీప్కి ఇవ్వచ్చు, మరో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇవ్వచ్చు. అంటే తెలియకుండానే ఎందుకు ఈ విధంగా పోస్ట్ చేశారనేది ప్రభుత్వ వాదన. దానిలో భాగంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వరకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని ప్రభుత్వం చెప్తుంది. కానీ మరి చూడాలి, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు. నిజంగా అక్కడ నెమ్మిళ్ళు ఉన్నాయా, జింకులు ఉన్నాయా అనేది కూడా మేము కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. మేము కూడా వాస్తవాలు చెప్తా ఉంటున్నారు. ఎందుకంటే చూసాం మనం 2-3 రోజుల క్రితం కూడా అక్కడ కొన్ని వన్యప్రాణులు ముఖ్యంగా అంటే పెద్ద ఎత్తున చెట్లు నరికేశారనేది కూడా చెప్తున్నటువంటి వాదన. దానిలో భాగంగా ఆ చెట్లు నరికేస్తున్న సమయంలో కొన్ని జింకలు కూడా నేరుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి ప్రవేశించిన వీడియోలు కూడా కొందరు పోస్ట్ చేశారు. అవన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి కూడా తెలుసు. కొన్ని జింకలు కూడా అక్కడి నుంచి పారిపోయి కొంతమంది ఇళ్లలోకి చొరబడ్డాయనేది కూడా కొన్ని వీడియోలు తీశారు, అవి కూడా పోస్ట్ చేశారు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. పోలీసులు కూడా విచారణలో భాగంగా తెలియపరుస్తూ ఉంటున్నారు. అంటే అక్కడ జింకలు లేవు, నెమ్ములు లేవు అంటున్నటువంటి ప్రభుత్వానికి జింకలు ఉన్నాయి, నెమ్మెలు ఉన్నాయి అనేది కూడా మేము చూపిస్తాం. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము ఎక్కడ తప్పుడు ప్రచారం చేయలేదు. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగానే మా పైన కేసులు నమోదు చేస్తుంది. ఎందుకంటే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, అవి చేయకుండా ప్రశ్నిస్తున్నందుకే ఈ విధంగా తప్పుడు కేసులు మా పైన బనాయిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత మన్య క్రిషాంక్ కొద్దిసేపటి క్రితమే నోటీసులు అందుకున్నటువంటి నేత కూడా మన్య క్రిషాంక్ కూడా ఇదే చెప్తున్నారు, కావాలనే తప్పుడు కేసులు మా పైన బనాయిస్తున్నారు. ఇప్పటికే అనేక కేసులు మా పైన పెట్టారు, ఇది 22వ కేసు. ఈ కేసులో భాగంగా ఖచ్చితంగా నేను కూడా న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆయన ఖచ్చితంగా 9వ తారీఖు ఈ నెల 9న విచారణకు ఖచ్చితంగా ఆయన హాజరవుతారని చెప్తున్నారు. కాబట్టి ఈ విచారణలో మరి పోలీసులు కూడా ఏం క్వశ్చన్స్ ఆయన అడుగుతారు, ఆయన ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మన్య క్రిషాంక్ తెలంగాణ భవన్లో ఉన్నారు. ఆయన న్యాయ నిపుణులతోటి మంతనాలు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.